గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా నియోజకవర్గ నూతన కోఆర్డినేటర్లు పనిచేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు శ్రీపతి ప్రకాష్, డీసీసీ అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్ సూచించారు. అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు నియమించిన నూతన కోఆర్డినేటర్ల పేర్లను ప్రకటించారు. వీరి ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, షేక్ మస్తాన్ వలి, డాక్టర్ జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సోదరులు విజయ్ కుమార్ గారు, పెద్దలు గురుతుల్యులు మరి మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి ఈశ్వరరావు గారు, మరి అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ మాజీ సెక్రటరీ, మరి ప్రస్తుతం మరి అధికార ప్రతినిధి అయినటువంటి సోదరులు మస్తానవలి గారు, మా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా విలేకరులకి చెప్పడం ఏంటంటే, ఈ రోజున శ్రీమతి షర్మిలారెడ్డి గారు గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కోఆర్డినేటర్స్ నియమిస్తూ వీరి వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి, వీరి వల్ల ప్రతి ఒక్క మండలంలో కూడా మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని రేపు రాబోయేటటువంటి స్థానికమైన ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే మేము పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి సంపాదించే దానికోసంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ సైన్యం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున వారి నియామకాలని మరి అఫిషియల్గా ఎవరెవరి పేరులో ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ వారు అధ్యక్షులు దాని వారికి ఆ నియామక పత్రాలు కానీ లేకపోతే కానీ వారు వివరణిస్తారు. కనుక నేను ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా శ్రీపతి ప్రకాశం నా పేరు. నేను ఈ కార్యక్రమానికి విచ్చేయగల కారణం ఏంటంటే, జిల్లా కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షులు పెద్దలు వారు ఆహ్వానించిన మేరకు వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కోఆర్డినేటర్లని నియమించడం జరిగింది. దానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి గుంటూరు ఈస్టు మస్తాన్ వలి గారు మాజీ ఎమ్మెల్యే గారు, గుంటూరు వెస్టు డాక్టర్ జాన్ బాబు గారు, పత్తిపాడు కురి వినయ్ కుమార్ గారు, పొన్నూరు గాదె నాగేశ్వరరావు గారు, మంగళగిరి షేక్ సలీం గారు, తాడికొండ చిలక విజయ్ కుమార్ గారిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు జరిగేది ఏంటంటే, తెనాలి డాక్టర్ చందు సాంబశివుడు గారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 7 నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్లతో చర్చలు జరిపి వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, మండల గ్రామ అధ్యక్షుల్ని నియమించి కాంగ్రెస్ పార్టీలో ఈనాడు మిగిలిన పార్టీల నుంచి జాయిన్ అవ్వడానికి చాలామంది సంసిద్ధంగా ఉన్నారు. మా నాయకత్వం వారిని కలిసి సంప్రదించులు జరిపి వారికి పార్టీలో సముచిత స్థానం ఏర్పాటు చేసి ప్రజల్లో మమేకం అయ్యే విధంగా వారిని ఎట్లా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలి, అలాగే టౌన్లు, నగరాలకు సంబంధించి అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులను కూడా త్వరలో నియమించుకోవాలనే అంశం గురించి ఈరోజు ఈ చర్చకు పిలుచుకోవడం జరిగింది.